అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజంపేటలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. రాజంపేటలోని కూచువారిపల్లి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల కేంద్రంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఉద్యోగులు, ఇతర ఓటర్లు క్యూలో వేచి ఉండి తమ ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్లో మొత్తం 1540 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఒకవేళ ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే రేపు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రిటర్నింగ్ అధికారి మోహన్ రావు తెలిపారు. మార్నింగ్ నుంచి కూడా టీచర్స్ అందరూ కూడా వచ్చారు. ప్రతి రూమ్ లో కూడా వెళ్ళి వాళ్ళ ఓటు చూసుకొని ఇప్పటికి 250 మంది వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది. సాయంత్రం ఇది 5 గంటల వరకు ఉంటుంది. అలానే ఈ రోజు ఎవరైతే వేసుకోలేకపోయారో ఇతర కారణాల వల్ల రేపు కూడా ఇదే సెంటర్ కొనసాగుతుంది. కాబట్టి మీడియా ద్వారా మిగిలిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. రేపు కూడా ఆరాంగా మీరు వచ్చి ఇక్కడ 9 o'clock కి సాయంత్రం 5 గంటల లోపు ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా హోమ్ ఓటింగ్ 80 సంవత్సరాలు పైబడి, అదేవిధంగా వికలాంగత్వం 40% పైబడి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఓటుని క్యాప్చర్ చేసే కొత్త విధానాన్ని ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ పెట్టడం జరిగింది. ఆ విధంగా మన నియోజకవర్గంలో 165 మంది వృద్ధులు మరియు వికలాంగులు ఉన్నారు. వాళ్ళవి కూడా 3వ తారీఖు నుంచి హోమ్ ఓటింగ్ టీమ్స్ వాళ్ళ ఇంటికి